ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అరుదైన స్పెషల్ మాస్కులర్ ఆట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించింది. హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రి వైద్యులు విదేశాల నుంచి తెప్పించిన 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ను మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారికి చేసి చికిత్సను విజయవంతంగా ముగించారు. అందరు బాధ్యత బాగున్నామా? ఆరోగ్యంలో ఉంది బాగున్నామా? కంగారు పడట్లేదా? ఆ రోజు ఏడ్చారు మీరు ఎత్తుకున్నా కూడా ఇప్పుడే ఎప్పుడు ఒంటరిగా ఉండి సడన్గా ఇంతమందిని చూసేలోపు తను. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 7 ఏళ్ల వయసున్న పునర్వికకు ప్రాణాంతకరమైన వెన్నుముక్క కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతోంది. జన్మించి 4 నెలలైనా పాపలో పూర్తి స్థాయిలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచనతో చిన్నారిని హైదరాబాద్ లోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పునర్వికకు కోట్లల్లో ఒకరికి సోకే అరుదైన ప్రాణాంతకరమైన స్పైనస్ మస్క్యులర్ ఆట్రోపీ సోకిందని ఆమెను రక్షించేందుకు 16 కోట్ల ఖరీదైన జోల్జెన్స్మా అనే ఒకసారి మాత్రమే ఇచ్చే జిన్ థెరపీ ఇంజెక్షన్ మాత్రమే మార్గమని వైద్యులు తెలిపారు. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? నిన్న ఈవినింగ్ So this is a straight injection. And how many? And how much is the injection typically? Total volume is how much? 1 based on the weight. On the weight. There are nearly 200-300 families in India. One injection. The cost of it, but I'm saying one injection. It's like a gene therapy. Just pushing that in. This injection is artificially prepared. Virus. చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో వారు ఈ ఏడాది జనవరిలో దాతల సాయం కోరారు. సేవ్ పునర్వికను కాపాడుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా కొనసాగిన ఉద్యమానికి లక్షల హృదయాలు స్పందించాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఫిబ్రవరి నాటికి 10 కోట్లు సమకూరింది. చిన్నారి బతకాలంటే మరో 6 కోట్లు కావాల్సి ఉంది. అప్పుడే మంత్రి లోకేష్ ఆపన్నహస్తం అందించారు. పునర్విక బాధ్యతను తాను తీసుకుంటానని, ఆ చిన్నారిని కాపాడుతానని హామీ ఇచ్చారు. 2 months రెగ్యులర్ గా చెకప్ చేసుకుని మేము ఫాలో అప్ చేస్తాము. అది అయిన తర్వాత ఉంటానమ్మా. వెళ్ళొస్తా తల్లి. చాలా గుర్తుండిపోతారు సార్ మీరు చేసిన హెల్ప్ చాలా. అవును పాప అసలు ఈ ఇష్యూకి మమ్మల్ని తీసుకొచ్చి మాకు అర్థమైంది. అదే నేను తెలుసుకుంటాను డాక్టర్ గారితో ఇప్పుడు కూర్చున్నాను. అవునా నేను కలుస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. జై. అన్నమాట ప్రకారం తాను మరో 6 కోట్లు సమకూర్చి అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను తెప్పించి వైద్యులకు అందించారు. చిన్నారికి ఇంజెక్షన్ ఇచ్చే వైద్య ప్రక్రియ పూర్తయ్యే వరకు లోకేష్ ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణం కాపాడుకోగలిగామని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. కుమార్తెను బతికించుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రుల ఆరాటం ఎంతో గొప్పదని కొనియాడారు. పునర్వికకు తాము జన్మనిస్తే మంత్రి లోకేష్ తో సహా దాతల స్పందనతో పునర్జన్మ లభించిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వారి సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామన్నారు. తమ కుమార్తెకు చికిత్స చేసిన వైద్యులు, ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించిన, సాయం అందించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ నిలబడ్డారమ్మా. అందరూ ఉంటాం ఏం లేదు ఎప్పుడు ఉంటామా. బాబు గారు కూడా ఉంటారు. ఏమైంది చూడు అమ్ముంది ఇక్కడ. పునర్విక గుర్తుండిపోతుంది. పునర్విక అందరు ఇమాజినేషన్ క్యాప్చర్ చేసింది. యునైటెడ్ ది ఎంటైర్ స్టేట్. ఆల్మోస్ట్ ఫారెన్స్ నుంచి కూడా కొంతమంది ఫండ్స్ చాలా మంది